నక్కని చూసి పులి వాత పెట్టుకుంటుందని సామెత ఎవరికి వర్తిస్తుందో వర్తించదో మాకైతే వర్తిస్తుంది అనమాట. ఎవరో ఏదో చేశారని చెప్పి మేమైతే అది ఐటమ్ చేస్తామని చెప్పి చికెన్ సెంటర్ కాడికైతే వెళ్ళాము. డౌట్గా ఆయన 100 రూపాయలకి ఇస్తాడు అని, కానీ అన్న ఇస్తాడని చెప్పి టోకన్ కట్టయితే ఇచ్చేసాడు అనమాట. యాదగా ఆ టోకన్ ఎత్తుకోపోయి చికెన్ ఆయనకైతే ఇచ్చామన్నమాట. ఆ టోకన్ తీసుకోగానే అబ్బా అన్న ఈ పీస్ కొట్టన్నా అంటే ఈ పీసే కొట్టించాడు టపటప. ఇంకా మా ఓటు చూడండి ఎప్పుడెప్పుడు సడన్ ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఎటకేళ్ళకైతే మా చేతిలోకి అయితే చికెన్ అయితే వచ్చేసింది. ఇంకా మేము చెప్పాను కదా నక్కని చూసి వాతని, ఇంకా వాళ్ళు ఏదో చేశారని చెప్పి ఈ ఐటెం కావాలని లోపల టెంకాయ కాడికైతే వెళ్ళాం అనమాట. ఇంకా అవ్వ కూడా కొట్టిచ్చేసింది. ఇంకా అత్త అల్లుడు అయితే కలిసి అయితే తాగేసాడు అనమాట. తాగేసిన తర్వాత నేరుగా అయితే మేమైతే రెడ్డేపల్లికి వెళ్ళిపోయాం. ఎందుకంటే మేము ఏదైనా ఏదో పని చేయాలన్నా తొత్తర పని చేయాలంటే ఆడికే పోయి ఫస్ట్ ట్రై చేస్తాం అనమాట. ఇంకా పోగానే మా చెల్లిని అయితే మీట్ అయిపోయినాం అనమాట. మా చెల్లి నేరుగా అయితే అరటి తోటలోకి అయితే తొడుకోపోయింది. ఎందుకు మే అంటే రాక్క నేను చెప్తా అని చెప్పింది. యాక్చువల్గా ఈ ప్లాన్ అంతా ఆవదే అనమాట. సరే ఇంకా అరటి తోటలోకి అయితే వెళ్ళాము. నాకు ఒక పక్క భయం వేస్తుంది, ఏడ పావులు ఉంటారా బాబోయ్ అని. సరే అని చెప్పి ఇంకా మా చెల్లి అయితే వేట మొదలుపెట్టింది. ఏ ఆకులు చేసి ఎట్లుంటుందని. మా మేన గురించి చెప్పాలి, అబ్బా మల్టీ టాలెంట్ మా సిస్టర్. అంతా ఇంత టాలెంట్ కాదు మా వదిన, దాని నుంచి మల్టీ టాలెంట్ మాట. ఇంకా వీళ్ళిద్దరు పోయి అయితే ఆకైతే కోసుకొని వచ్చారు. దీనిలో సెకండ్ పార్ట్ కూడా ఉండదు. ఇంతకు మేము ఏం ఐటమ్ చేస్తాము ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో అబ్బా ప్లీజ్.